శాసన మండలిలో ప్రస్తుతం జరుగుతున్న సభ తీరు గతంతో పోలిస్తే చాలా భిన్నంగా ఉందని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మూడోసారి ఎన్నికైన ఎమ్మెల్సీ డాక్టర్ గాది శ్రీనివాస్ నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని శాసన మండలిలోకి తీసుకొచ్చి ఫ్లకార్డులా వాడడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని అంటున్న ఎమ్మెల్సీ గాది శ్రీనివాస్ నాయుడుతో మా ప్రతినిధి సుష్మా ఫేస్ టు ఫేస్. మనతో పాటు గాదే శ్రీనివాస్ నాయుడు ఉన్నారు, ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ. ఆయనతో మాట్లాడదాం. సార్, అంటే ఈ రోజు వైసీపీ నేతల తీరు చూస్తున్నట్లయితే కూడా ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఒక వెంకటేశ్వర స్వామిని పట్టుకుని ఆ ఫోటోని పట్టుకుని కూడా సభకు రావడానికి ఒక ర్యాలీ లాగా వచ్చారు. ఏ విధంగా చూడాలి? జనరల్ గా ఈ వెంకటేశ్వర స్వామి కల్తీ నెయ్యి లడ్డు విషయం కానీ రకరకాల ఇష్యూస్ అని కూడా గత 3-4 నెలల నుంచి కూడా నలుగుతున్నాయి పబ్లిక్ లో. ఈ శాసన మండలిలో ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళి జవాబు తెప్పించుకునే ప్రయత్నం చేయాలి. లేదు కల్తీ జరగలేదంటే లేదని నిరూపించుకునే ప్రక్రియ ప్రతిపక్షంగానే చేయాలి. కానీ అదేం చేయకుండా బడ్జెట్ మీద సభ ముందుకు వెళ్లకుండా మంగళవారం, బుధవారం, లక్షవారం, ఈరోజు శుక్రవారం 4వ రోజు, ఈ 4 రోజులు కూడా సభ వాయిదా. రోజుకి ఒక్కొక్క కొత్త ఐటమ్ని, అంటే దాన్నే ఈ కల్తీ నెయ్యే అంశాన్ని రాకుండా రకరకాల కార్యక్రమాలు చేసి ఈరోజు సాక్షాత్ వెంకటేశ్వర పటాన్నే శాసన మండలిలోకి తీసుకొచ్చారు. శాసన మండలి కానీ శాసనసభ కానీ విధి విధానాలు ఏంటంటే అబద్ధము అనే పదం వాడకుండా సత్యదూరం వాడతాం. అంటే అబద్ధం అనే పదం వాడడం కూడా తప్పే మాకు. ఇక్కడ అంత నిబద్ధతతో జరిగే సభలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని తీసుకుని వచ్చి మరి చెప్పులతో కూడా మరి కొంతమంది ఆ ప్లే కార్డ్స్ లాగా దాన్ని విసిరేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి భక్తుడిగా, నేను వెంకటేశ్వర భక్తుడిగా నా మనోభావాలు దెబ్బతిన్నాయని నేను భావిస్తున్నాను. అలాగే హిందూ మతస్థులు కూడా మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి సభ్యులుగా శాసన మండలి కానీ శాసనసభ కానీ సభ్యులుగా మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందరినీ దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే మేము సర్వమత అందరు ఓట్లతోటి మేము గెలుస్తాం. అందులో అందరు ఓట్లు ఉంటే అందరూ పార్టిసిపేషన్ ఉంటుంది. కాబట్టి అందరి మనోభావాలు కాపాడుకునే ప్రక్రియ చేయాలి, రాజకీయంగా చూడకూడదు. అంటే ఇప్పుడు వైసీపీ సభ్యుల మీద చైర్మన్ ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే చైర్మన్ గతంలో మరి నేను 3వ సారి ఇప్పుడు శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాను. చైర్మన్ గారి పక్కకి మెట్ల పోడియం మీదకి వెళ్ళినా, లేకపోతే చైర్మన్ గారి మీదకి వెళ్ళి ఎక్కువసేపు సభను అడ్డుకున్నా వెంటనే చైర్మన్ గారు మార్షల్స్ని పిలిచి సభను కంట్రోల్ చేస్తారు. కానీ మరి చైర్మన్ గారు సీట్లోకి వెళ్ళి కూర్చున్నా వీళ్ళు ఇక్కడ ఏమి మరి చైర్మన్ గారి నుంచి ఎటువంటి యాక్షన్ జరగట్లేదు. ఇదే సాంప్రదాయం కొత్త వాళ్ళు అనుకుంటున్నారు. కానీ సాంప్రదాయం కాదు. ఎంత ఉంటే మన కింద నుంచి చెప్పాలి తప్ప ఆ పైకి వెళ్ళే అధికారం ఎవరికి లేదు. సో సభ అనేది ఒక సిస్టమేటిక్గా నట్టలేదు అన్నది నా భావన. దీనివల్ల ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు సంబంధించిన అనేక అంశాలని మేము ప్రస్తావిద్దాం అనుకుని వచ్చాము. ప్రభుత్వం ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయొచ్చాము అనుకున్నాము. కానీ మరి దానికి ఏవి కూడా జరగకుండానే ఈ కార్యక్రమం జరిగిపోతుంది. శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వం నుంచి మనం ఎంత వీలైతే అంత ఎక్కువ సమాధానాలు రాబట్టుకోవాలి. కానీ వాయిదాల వల్ల ప్రతిపక్షం నష్టపోతుంది సమయాన్ని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూస్తున్నాం కదా, చైర్మన్ పోడియం వద్దకు వెళ్ళి వైసీపీ నేతలు ఆందోళన చేసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతానికైతే మరి చూడాలి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది. కెమెరా పర్సన్ సాయితో సుష్మా, వైకే న్యూస్, అసెంబ్లీ నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.